ఏపీలో జగన్ సర్కార్ ని గద్దెదించేందుకు ఒక్కటైన కూటమి నేతలు ప్రస్తుతం కొన్ని సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చే పనిలో పడ్డారు. ఎవరిని బరిలో దింపితే గెలుపు సాధ్యమవుతుంది అనే విషయంలో తర్జన భర్జనాలు పడుతున్నారు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. తన ఇంటికి వచ్చిన నేతలను చంద్రబాబు సాదరంగా స్వాగతించారు. కూటమిలో 3 పార్టీలు పోటీ చేస్తున్న సీట్లలో స్వల్ప మార్పులు చేసే అంశం నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. కనపర్తి సీటును బీజేపీకి కేటాయించగా శివరామకృష్ణంరాజును అభ్యర్థిగా కూడా ప్రకటించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యబాబు సూర్యనారాయణ రెడ్డికి శివరామ ధీటైన అభ్యర్థి కాదని, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని, ఈ సీటు విషయంలో పునరాలోచన చేయాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. చివరి ఆప్షన్ గా నల్లమిల్లి భార్యను బీజేపీ నుంచి బరిలో దించేలా బాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉండి స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజును పోటీ నుంచి తప్పించి ఆ స్థానంలో ఇటీవలే పార్టీలో చేరిన ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేస్తున్నారు. గెలుపు అవకాశాలను పెంచుకునే పనిలో పడ్డారు. తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మేలు జరగనుంది అనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.